తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య పొలిటికల్ వార్. ఫోన్ ట్యాపింగ్ పై పెరుగుతున్న మాటల యుద్ధం. నేడు హైదరాబాద్ కు రానున్న చంద్రబాబు, ఎన్నికల తర్వాత విదేశాలకు వెళ్లి తిరిగొస్తున్న చంద్రబాబు. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి చంద్రబాబు లేఖ. కాంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువతను కాపాడాలని వినతి. పల్నాడుపై ఎన్నికల సంఘం స్పెషల్ ఫోకస్. కౌంటింగ్ ఏర్పాట్లు, బందోబస్తుపై సమీక్షించిన ఈసీ. జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. వాంగ్మూలంలో కీలక నిందితుడు భుజంగరావు. హైకోర్టులో పిన్నెల్లికి ఊరట. షరతులతో కూడిన బెయిల్ మంజూరు. నేడు ఏసీబీ కస్టడీకి ఉమామహేశ్వరరావును ప్రశ్నించనున్న ఏసీబీ. చిరంజీవికి అరుదైన గౌరవం. యూఏఈ నుంచి గోల్డెన్ వీసా అందుకున్న మెగాస్టార్. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరిగిన ఉష్ణోగ్రతలు. ఏపీలో 3 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు. దక్షిణ కేరళలో వర్ష బీభత్సం. ఎర్నాకులం, కొట్టాయంకు రెడ్ అలర్ట్. పపువా న్యూగిని సంఘటనపై మోడీ ట్వీట్. ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానన్న ప్రధాని. తుదిఘట్టానికి చేరుకున్న లోక్సభ ఎన్నికల ఘట్టం. కన్యాకుమారిలో మెడిటేషన్ కు రెడీ అవుతున్న ప్రధాని మోడీ. దేశవ్యాప్తంగా బీజేపీ ఉనికి కోల్పోయింది. మెజారిటీ రాష్ట్రాల్లో ఇండియా కూటమి పుంజుకుందన్న ఖర్గే. మరో 2 రోజుల్లో కేజ్రీవాల్ బెయిల్ గడువు ముగింపు. ఢిల్లీ సీఎం బెయిల్ పిటిషన్ విచారణకు సుప్రీం నిరాకరణ. డేరా బాబాకు హర్యానా హైకోర్టులో ఊరట. రంజిత్ సింగ్ హత్య కేసులో నిర్దోషిగా ప్రకటించిన కోర్టు. స్వాతి వాలీవాల్ పై దాడి కేసులో బిబౌకు మళ్లీ 3 రోజుల కస్టడీ. బిబౌను తీస్ హజారీ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. అసోంలో భారీ వర్ష బీభత్సం. ఉధృతంగా ప్రవహిస్తోన్న నదులు. పీఎంఎల్ అధ్యక్షుడిగా మళ్లీ నవాజ్ షరీఫ్ ఎన్నిక. పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవ ఎన్నిక. రఫాపై దాడిపై ఇజ్రాయెల్ ప్రధాని విచారం. తప్పు చేశామని పార్లమెంట్లో ప్రకటన. బైడెన్ రాకతో పుతిన్ కు స్వాగతం పలికినట్టే. శాంతి సదస్సుపై జెలెన్స్కీ వ్యాఖ్యలు. తిరుమలలో జూన్ నెలలో విశేష ఉత్సవాలు. జూన్ 1 నుంచి 5 వరకు హనుమాన్ జయంతి ఉత్సవాలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.